మిత్రమా, 4,000 నోట్లోకి వెళ్ళాలన్నా 4 గంటలు నువ్వు ప్రశాంతంగా పడుకోవాలి అన్నా నీ దగ్గర ఉండాల్సిందేంటో తెలుసా మిత్రమా? డబ్బు. అవును మిత్రమా, డబ్బు మాత్రమే. ఈ డబ్బు 10 మందిలో నీ గౌరవాన్ని నిలబెట్టేది. అయిన వాళ్ళ ముందు నిన్ను నిస్సహాయకుడిగా నిలబెట్టేది కూడా డబ్బే మిత్రమా. ఈ డబ్బు ఎంత విలువైనదంటే కట్నం డబ్బులు తేని భార్యను బానిసగా చూస్తాడు భర్త. ఎక్కువ డబ్బులు సంపాదించలేని భర్తని లోకుగా చూస్తుంది భార్య. డబ్బు సంపాదించడం చేతకాని బిడ్డల్ని పనికి మాలిన కింద చూస్తారు తల్లిదండ్రులు. ఇంకా చెప్పాలంటే డబ్బుల కోసం ఒక ఆడది ఒళ్ళు అమ్ముకోవడానికి కూడా సిద్ధపడుతుంది. అదే డబ్బుల కోసం ఒక మగవాడు కుటుంబాన్ని అయిన వాళ్ళని వదిలి దేశాలు దాటి వెళుతున్నాడు మిత్రమా. ఆస్తి పంపకాల్లో తేడా వస్తే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టేది కూడా డబ్బే మిత్రమా. అమ్మ బంగారం ఇవ్వలేదని పుట్టింటి గడప తొక్కని శబదం చేసే అక్కా చెల్లెలను తయారు చేసేది కూడా ఈ డబ్బే. అందుకే డబ్బుని గౌరవించండి. పోయేటప్పుడు మనం వెంట పట్టుకుని పోకపోయినా మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి కదా మిత్రమా. అందుకే డబ్బుకి లోకం దాసోహం, పైసా మీ పరమాత్మ అని ఊరికే అనలేదు కదా మన పెద్దలు. మిత్రమా, మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. ఎవరైనా సరే చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలని చేస్తారు మిత్రమా. ఎవరైనా బాగా బ్రతకాలని చూస్తారు. వ్యాపారం చేసేవాడు లాభాన్ని ఆశిస్తాడు. కానీ ప్రతిఫలం మాత్రం రాసి పెట్టి ఉన్నంతవరకే అది నీకు దక్కుతుంది మిత్రమా. అలాగని మన ప్రయత్నం మనం ఆపిస్తే మాత్రం అసలు మనం చేసే పని అర్థం ఉండదు అస్సలు. నువ్వు చేయాల్సిందే నువ్వు చేయి మిత్రమా. నువ్వు ఎంత కష్టపడినా నీకే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకుంటున్నావెందుకో? నీకోసం ఇంకా మంచి అవకాశం ఎదురు చూస్తుందేమో, ఎవరికి తెలుసు? మిత్రమా, కనీసం ఒక్కరోజైనా సరే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, వీళ్ళు చూస్తే బాగోదేమో అనుకోకుండా నీ బ్రతుకు నువ్వు స్వచ్ఛంగా ఎప్పుడైనా బ్రతికావా? లేదు కదా. అందుకే నీకా ఒత్తిడి, ఎలా బ్రతకాలని భయం. ఒకసారి ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి కేవలం బ్రతకడానికి నీకేం కావాలో ఆలోచించు మిత్రమా. అప్పుడు నిన్ను ఏ ఒత్తిడి కూడా అధిగమించలేదు. నువ్వు రోడ్డు మీద బండి పైన వెళుతుంటే చూసి ఎగతాళి చేస్తారని కారు కొంటే ఆ కారులో నువ్వు కూర్చోగలవు. కానీ మీ ఇంటికి వెళ్ళాక నెల నెల వచ్చే ఆ ఈఎంఐ భారాన్ని మొయ్యలేక కంటి నిండా నిద్రపోలేకపోతున్నా మిత్రమా. అదే సైకిల్ మీద వెళితే నవ్వే వాళ్ళు నవ్వని అని నీ పని నువ్వు చేసుకున్నావు అనుకో, అది ఎప్పుడూ కూడా ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసంతో బ్రతకగలవని గుర్తుపెట్టుకో మిత్రమా. నీకు నచ్చిన పని చేయలేకపోతున్నామనేదే నీ బాధ కదా. ఎప్పుడు కూడా ఇక్కడ చాలామంది కనీసం పని దొరక్క పస్తులు ఉంటున్నారు. అవునా మిత్రమా, మరి నువ్వేంటి చేతిలో ఉన్న పని వదిలేసుకొని అది నాకు నచ్చిన పని కాదు అని తన్నుకుంటూ పోతున్నావు? నీ వెనుక ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మానాన్నలు ఉన్నారు మిత్రమా. భార్య పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ ఆకలి కేకల కంటే నీ ఇష్టమే నీకు ముఖ్యమా మిత్రమా? సరే, అలా అయితే నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు. కానీ ఒక్కసారి ఆలోచించు. నిన్ను పెంచిన అమ్మ నాన్న, నిన్నే ప్రేమించిన నీ భార్య పిల్లలు నీకోసం ఎన్ని ఇష్టాలు వదులుకున్నారని ఒక్కసారైనా ఆలోచించావా? ఈ రోజుల్లో నువ్వు నిజానికి దగ్గరగా బ్రతికితే ప్రశాంతంగా జీవనం సాగించగల మిత్రమా. కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ దాన్ని నెరవేర్చుకోవడానికి సరిపడేంత ఆర్థిక స్తోమత లేనప్పుడు ఎప్పుడు కూడా నీ ఇష్టాన్ని పక్కన పెట్టి ఎక్కడో ఒక చోట పని చేయక తప్పదు మిత్రమా. అలా కాదని సమయం వృధా చేస్తూ నీ ఇష్టం వైపు పరుగులు పెడితే రెండింటికి చెడినవాడవవుతావని సరిగ్గా గుర్తుపెట్టుకో. నీ బ్రతుకు గాడి తప్పకుండా, నీ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా చూసుకుంటూనే నీకు నచ్చిన పని కోసం మరింతగా కష్టపడి అనుకున్నదే సాధించు మిత్రమా. మిత్రమా, నిన్ను ఎవరు కూడా గుర్తించలేదంటే నువ్వేమీ చేతకాని వాడివని కాదు, నీ దగ్గర సొమ్ము లేదని, ఈ ప్రపంచాన్ని నిన్ను గుర్తుపెట్టుకునే తీరిక లేదని. ఒకవేళ ఈ ప్రపంచం నిన్ను గుర్తించాలంటే
నువ్వు ఏదో ఒకటి గెలవాలి లేదా సంపాదించాలి. ఈ రెండూ కాకుండా నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసినా సరే ఇక్కడ ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోరు మిత్రమా. నిరంతరం అవకాశాల కోసం పాకులాడి ప్రపంచంలో నువ్వు నిలబడాలంటే నీ అవసరం వేరొకరికి ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు గొప్పగా సాధించాలి, సంపాదించాలి. లేదంటే గొప్పది ఏదైనా సరే సాధించాలి మిత్రమా. నువ్వు ఎంత పోరాడతావో అంతగా నీ మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంటుంది. కానీ ఒక్కసారి గెలిచాక ఆ విమర్శలన్నీ చప్పట్లుగా మారిపోతాయి మిత్రమా. దీనికి కారణం నీ గెలుపు కాదు, వాళ్ళ అవకాశవాదం. అదే నువ్వు గెలవకుండా ఓడిపోయి ఉంటే మాత్రం నీ జీవితం ఒక పలకలా తయారవుతుంది మిత్రమా. దాని మీద ఎవరికి నచ్చింది వారు రాసిపోతారు. పోరాడేవారికి గుర్తించిన ఈ లోకం గెలిచిన వాడికి కూడా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోదు. నిరంతరం గెలుపు మారినట్టే జనం కూడా మారిపోతూ ఉంటారు మిత్రమా. ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడే వాళ్ళ మాటలు గొప్పగా వినిపిస్తూ నీకు కాలక్షేపం చేస్తారు. అందుకే అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దని చెప్పేది. మిత్రమా, ఎవరైనా ఏదైనా ఇస్తానంటే తీసుకోకు. ఎందుకంటే తర్వాత నువ్వు నీకు తెలియకుండానే వాళ్ళకి నువ్వు బానిసలా మారిపోతావు. తీసుకున్నప్పుడు తెలియదు, కానీ కాలం గడిచే కొద్దీ నువ్వు తీసుకున్న ఆ ఉచితం నిన్ను నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చి వాళ్ళకి కట్టు బానిసలా చేస్తుంది మిత్రమా. నీ సర్వ హక్కులు తీసుకువెళ్ళి అవతల వాళ్ళ చేతులు పెడుతుంది. అలాంటి బ్రతుకెందుకు? నీదనుకున్నప్పుడు ఒక్క పూట తింటే చాలు మిత్రమా. ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్వరికీ ఊడిగం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎప్పుడైతే నువ్వు తీసుకొని ఆధారపడ్డావో అప్పుడంతా నీ చెయ్యి చేజారినట్టే. మన ఉనికి తెలియాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నిన్ను ఎవ్వరు కూడా గుర్తించరు మిత్రమా. నువ్వు మంచోడువని ఒప్పుకోవడానికి ఇక్కడ జనాలకు అభిమానం అడ్డు వస్తుందంతే. అదే నీ దగ్గర పైసలుంటే వద్దన్నా సరే నీ శత్రువు కూడా లేచి నీకు నమస్కారం పెడతారు మిత్రమా. అవును, ఎవరు అవునన్నా కాదన్నా మనిషి చేయలేని ఎన్నో పనులు చేసి పెడుతుంది ఈ డబ్బు. మిత్రమా, ఒక ఆడది తను ప్రేమించిన మగాడితో మనసు విప్పి మాట్లాడలేకపోతుందంటే అతను ఆమె మనసును అర్థం చేసుకోలేకపోతున్నాడని అర్థం. అంతే కదా మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.